వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో ఆరూరితో మొదలైన రగడ జిల్లా బీజేపీలో ముసలం పుట్టేదాకా వెళ్లింది. ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లకు టికెట్లు ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు జిల్లా నేతలు. మరోవైపు టికెట్ కోసం యత్నాలు ముమ్మరం చేశారు ఆశావహులు. దీంతో టికెట్ విషయంలో పునరాలోచనలో పడింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. వరంగల్ బీజేపీలో ముసలం పుట్టింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారంతో జిల్లా బీజేపీలో కలకలం రేగింది. ఆరంభం నుంచి కాషాయ జెండా మోసిన తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి ఇవ్వద్దంటూ వరంగల్ జిల్లా బీజేపీ నేతలు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఎంపీ టికెట్ స్థానికులకే ఇవ్వాలని జిల్లా బీజేపీ దళిత నేతలు డిమాండ్ చేశారు. ఆరూరికి టికెట్ ఇస్తామంటే సహకరించబోమని వారు తేల్చి చెప్పారు. వరంగల్ జిల్లాలో ఎవరు లేరు కాబట్టి కొత్త వాళ్ళని, ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళని, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ చరిత్ర ఎట్లా అన్నా ఉండని, మరి అలాంటి వాళ్ళను పికప్ చేస్తూ పార్టీలో పనిచేస్తున్న, పార్టీలో ఉన్న శ్రేణులను విస్మరించడం, అందులో ఇక్కడ ఎవరు లేరు అని ప్రచారం జరగడం మాలాంటి వాళ్లకు ఆశావాహులు 12 మంది ఉన్నారు. మా అందరికీ కూడా కొంత బాధ కలుగుతుంది. విచారవదనంలో మేము పార్టీ తమ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తుందని ఆవేదనతో పార్టీ కార్యాలయానికి వచ్చి ఎదురు చూస్తాం. అనుభవం ఉన్న నేతలు అనేక మంది ఉన్నా ఇతర పార్టీల నుంచి వలస వచ్చేవారికి పార్టీ ఎందుకు ప్రాధాన్యత ఇస్తుందో అర్థం కావడం లేదని వాపోయారు వరంగల్ జిల్లా బీజేపీ నేతలు. బీఆర్ఎస్ లో ఉండగా ఎమ్మెల్యేగా గెలవలేని నేత ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో ఎలా ప్రజల ఆదరణ పొందుతారని ప్రశ్నించారు. ఈ పోటీ చేసే ఆరూరు రమేష్ కూడా మొన్న ఎన్నికల్లో ఓడిపోయిండు. అనేక అభియోగాలు ఉన్నాయి ఆయన మీద, ల్యాండ్ గ్రాబర్ అని, ఇంకేదో అని. ఈజ్ ఇమేజ్ ఈజ్ నాట్ క్లీన్. మరి ఎందుకు పార్టీ ఎంటర్టైన్ చేస్తుందో మాకు తెలియదు. వాస్తవానికి బీజేపీ తరపున వరంగల్ ఎంపీ టికెట్ ఆరూరి రమేష్ కిస్తారని ప్రచారం జరిగింది. మరికొద్ది గంటల్లో పేర్లు ప్రకటిస్తారన్న తరుణంలో హై డ్రామా నడుమ ఆరూరిని వరంగల్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముందు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో, ఆరూరి మనసు మార్చుకున్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు ఆరూరి. దీంతో బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో వరంగల్ టికెట్పై ఎటువంటి ప్రస్తావన చేయలేదు కమలనాథులు. ఆరూరి స్కిడ్ అవడంతో జిల్లాకి చెందిన మాజీ మంత్రి విజయ రామారావు, ఒంటేరు జైపాల్, కొండేటి శ్రీధర్, చిటూరి అశోక్, దుబాసి వాసుదేవ్, బొజ్జపల్లి సుభాష్, మార్తా రాజభద్రయ్య సహా పలువురు ఆశావాహులు తమ యత్నాలు ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ ఇప్పటికే కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్యను రంగంలో దించడంతో బీజేపీ మాదిక సామాజిక వర్గానికి చెందిన కేఎంసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుజాత బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆమె చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ కూడా బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వరంగల్ జిల్లాలో సమర్థులైన నేతలు చాలా మంది ఉన్నారని, పార్టీ దృష్టి సారిస్తే బావుంటుందని జిల్లా బీజేపీ నేతలు పార్టీ అధిష్టానానికి సూచిస్తున్నారు. జిల్లా నేతల ఆందోళనలతో రాష్ట్ర స్థాయి నాయకత్వం వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.